నమస్తే, నేను ప్రియాంకారావు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ 600 పేజీలతో కూడిన ఒక చార్ట్ షీట్ ని దాఖలు చేసింది. దీంతో పాటు అదనపు చార్ట్ షీట్ ను కూడా దాఖలు చేసింది. ఇందులో కల్తీ నెయ్యికి సంబంధించి చాలా కీలకమైన అంశాలు పొందుపరుస్తూ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఆలోచించింది. కానీ మన సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నాయకులు, కార్యకర్తలు, ఇటు జర్నలిస్టులు, అలా ఎవరైనా సరే ఎవరిని తీసుకుంటే వాళ్ళకి నచ్చిన కోణంలో ఒక కొత్త కోణాలను తీసుకొచ్చి చెప్తున్నారు. కానీ చార్ట్ షీట్లో ఏముందో అది మాత్రం చెప్పట్లేదు, పూర్తిగా చెప్పట్లేదు. అంటే వీళ్ళు చదివి చెప్తున్నారో లేదంటే ఎవరైనా విన్నది చెప్తున్నారో ఏమో కానీ ఇదంతా చూస్తుంటుంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అటకెక్కించి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో వాస్తవం అంతా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే ఇటు సోషల్ మీడియాలో కల్తీ నెయ్యని కొట్టగానే వేలాది వీడియోలు వస్తున్నాయి. మీరు ఏది ఓపెన్ చేసి చూసినా అందులో ఏదో ఒక కొత్త కోణం, కొత్త రకంగా చెప్తున్నారు. కానీ సిట్ చెప్పింది ఉన్నది ఉన్నట్టు ఎవరో చెప్పట్లేదు. ఇదంతా చూస్తుంటుంటే సిట్ ఏదైతే నిజాలు బయటకు రావాలని చెప్పేసి ఆలోచించిందో దాన్ని అటకెక్కించేసి ఈ కేసుని, ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు బాగా వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు ఇందులో? ఇప్పుడు అనుమానాలు అనుకోండి, లేదంటే వాళ్ళ వ్యూ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే సరే పొలిటీషియన్స్ వాళ్ళ యాంగిల్ని తీసుకొని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎంతో కొంత పేరున్నటువంటి జర్నలిస్టులు, లేదంటే ఎంతో కొంత ప్రజలకు పరిచయం ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఈ కేసుని రకరకాల రూపంలో తీసుకెళ్తున్నారు. అవి చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, దేవదావా ఏంటయ్యా ఈ కర్మ అని అన్న ఒక ఫీలింగ్ నాకు కలిగింది. ఇవాళ మార్నింగ్ ఒక జర్నలిస్ట్ చెప్తాడు, నేను పేర్లు చెప్పను కానీ, అసలు నెయ్యిని కానీ పాలను కానీ స్టోర్ చేసుకోవడానికి కెమికల్స్ వాడటం అనేది సహజము అని చెప్తున్నాడు. నాకు అది విన్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఏంటి దేవా, ఏంటి ఈ పరిస్థితి అనే ఒక ఫీలింగ్ నాకు లోపల కలిగింది. ఇంకొక ఆయన చెప్తాడు తెలుసా, ఫ్యాట్ లేదని చెప్పేసి సిట్ చెప్పేసింది, సిబిఐ చెప్పేసింది, అక్కడ జంతు కొవ్వు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జంతు కొవ్వు లేదు అని చెప్పేసి సిట్ చెప్పేసింది. కాబట్టి ఆయన డిఫెన్స్లో పడిపోయాడు. ఈ డిఫెన్స్ నుంచి బయటికి రావడానికి ఈ గందరగోళం అంతా సృష్టిస్తున్నాడు, అంతే తప్ప అక్కడ ప్రచారం చేసినట్టుగా ఏమీ లేదు అని చెప్పి ఇంకొక జర్నలిస్ట్ చెప్తున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను తెలుగు జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉందా, కొంతమందిది, అందరిది కాదు, కొంతమంది ఇలా ఉందా, ఏంటిది, వెంకటేశ్వర స్వామి ఇంత ఇదైపోయాడా అందరికీ, ఎందుకు ఆయన సమక్షంలో జరిగినటువంటి దీన్ని తీసుకొచ్చి మొత్తం నడి రోడ్లో నిల్చోబెడుతున్నారు ఆయన్ని, ఆయన మౌనంగా చూస్తున్నాడు వీళ్ళందరినీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. మౌనంగా చూస్తున్నాడు, తెలియకుండా ఏముండదు, వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా తెలిసింది. జర్నలిజంలో ప్రాథమిక సూత్రం ఏంటంటే, మీకు తెలియకపోతే కట్ ఇట్ అంటారు, మీకు తెలిసిందే చెప్పుకుంటారు, మీకు తెలియని విషయాన్ని మీరు కట్ చేయండి అనేది ప్రాథమిక సూత్రం. జర్నలిజంలో చెప్పేటువంటి తొలి పాఠం అది. కట్ ఇట్ అంటారు. ఎందుకు కట్ ఇట్ అంటే జాక్ ఆఫ్ ఆల్ నన్ ఆఫ్ మాస్టర్ జర్నలిస్ట్ అంటే అన్ని విషయాలు మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది, కానీ దాంట్లో మాస్టర్స్ కాదు, దేంట్లో మాస్టర్స్ కాదు. ఇది జాక్ ఆఫ్ ఆల్ నన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు. అందుకే జర్నలిస్టులు చెప్తారు, నీకు తెలియనప్పుడు కట్ ఇట్, దాని జోలికి వెళ్ళకు అని చెప్తారు. ఇక్కడ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని చదవాలి కదా, అట్లీస్ట్ చదవాలి కదా. సిట్ రిపోర్ట్ ఇచ్చింది, చార్ట్ షీట్ వేసింది ఏసీబీ కోర్టులో. తర్వాత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కానీ లేదంటే వేసినటువంటి చార్ట్ షీట్లో కానీ రసాయనాలతోటి తయారు చేసినటువంటి ద్రవ పదార్థం ఏదైతే ఉందో దాంతో లడ్డూలు తయారు చేశారు అని చెప్పి ఇచ్చింది. అది అఫీషియల్ డాక్యుమెంట్ని నేషనల్ మీడియాలో క్లియర్గా ప్రొజెక్ట్ చేశారు. ఏమి కంటెంట్, లాక్టిక్ యాసిడ్ ఎంత ఉంది, పామాలిన్ ఎంత ఉంది, పామాయిల్ ఎంత ఉంది, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి
వాళ్ళు పిన్ పాయింటెడ్ గా నేషనల్ మీడియాలో చెప్తున్నారు. నేషనల్ మీడియా కూడా ఏ నేషనల్ మీడియా చెప్తుంది? నేను కొన్ని మనకు నేషనల్ మీడియాలో, తెలుగు మీడియాలో ఉన్నట్టు కొన్ని నేషనల్ మీడియాలో ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ ఇలా ఉన్నాయి. నేను ఒక 4-5 నేషనల్ మీడియాస్ చూశాను. ఎవరైతే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ ఆఫ్ 24 ఎంపీస్ గెలుస్తారు అని చెప్పి సర్వే చేసి ఇచ్చిందో ఆ ఛానల్లో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, నేను వినిపిస్తా, వాళ్ళు కూడా అది ప్లే చేసేసి, అది వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ ప్లే స్క్రీన్ మీద చూపించి చాలా క్లియర్ గా దాంట్లో కెమికల్స్ తో కూడినటువంటి ద్రవ పదార్థం తయారు చేశారు, దాన్నే నెయ్యి అని చెప్పేసి లడ్డూలు తయారు చేసి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. సరే, మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కేవలం ఆడియో మాత్రమే వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. కేవలం ఆడియో వినిపిస్తా. ఇదిగోండి చూడండి. Major scoop on the Tirupati Laddu controversy. An explosive CBI letter along with some lab reports which are now making it absolutely clear the evidence of ghee adulteration in Laddu preparation. According to the documents, TTD in fact was aware of the quality issues but failed to take action. This is the latest update that we are getting for you at this point in time. In fact, క్లియర్గా దాంట్లో కల్తీ ఉంది, కానీ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పి CFTRI lab report is concerned. CFTRI is Central Food Technological Research Institute. Its lab has confirmed adulteration, detecting a chemical in the ghee. These revelations lend credence to the claims made by Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, who had alleged that laddus were made using chemically adulterated ghee during the previous YSRCP government. Let's break it down in detail for you. Here's what the report really says. First, how did the process really start? Well, senior TTD officers who were initially tasked with strengthening ghee సార్, ఇదంతా ఎలా జరిగింది అని చెప్తున్నారు. చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీంట్లో CFTRI ల్యాబ్ కన్ఫర్మ్ చేసింది, CFTRI ల్యాబ్ కన్ఫర్మ్ చేసింది అని చెప్పి ఇంత క్లియర్ గా చెప్తూ వాళ్ళ స్క్రీన్ లో ఆ ల్యాబ్ రిపోర్ట్ ని వీటన్నిటిని డిస్ప్లే చేశారు. అవును సార్. మన వాళ్ళు కొంతమంది ఏం చెప్తారు, కెమికల్ అనేది కామన్ స్టోర్ చేయడానికి, మిల్క్ ని, నెయ్యిని అంటే స్టోర్ అని చెప్పి కొంతమంది మన వాళ్ళు చెప్తున్నారు. అని అంటే నాకు అప్పుడు అనిపించింది, ఏడుకొండలవాడ ఎక్కడున్నావా నువ్వు, ఏం చేస్తున్నావా నువ్వు? అఫ్ కోర్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైనా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయొచ్చు, దానికి ఏదైనా సింపతి చూపించచ్చు. ఇంత దారుణంగా చెప్తారా? అంటే ఒక చిన్న క్వశ్చన్ ఆయన వేసుకుంటే బాగుండేది సార్. ఇంట్లో నెయ్యి తీస్తారు మా అమ్మ వాళ్ళు, 1 year పాటు అదే నెయ్యి వాడుతున్నాము, మేమేం కెమికల్ కలపట్లేదే, ఎలా స్టోర్ అవుతుంది ఇంట్లో? 1 year ఏంటండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో సప్లై చేసినటువంటి నెయ్యి సప్లై చేసినట్టు అయిపోతుంది. లడ్డూలు తయారు చేయడం కోసం కెమికల్ ఎందుకు? అసలు స్టోర్ చేసే అంత ఎక్కడ ఉంటుంది అసలు అంత పరిణామం? అవసరం లేనప్పుడు కెమికల్ ఎందుకు కలుపుతారు? సో నాకు చాలా ఆశ్చర్యం వేసి, ఇప్పుడు నేను చూపించింది ఒక ఛానల్, అది కూడా ఏ ఛానల్? నేషనల్ ఛానల్. ఆ నేషనల్ ఛానల్ కూడా ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపతి చూపించేటువంటి ఛానల్. 2024 ఎన్నికలకు ముందు 25 ఎంపీలకి 24 ఎంపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పి చెప్పిన సర్వే ఇచ్చినటువంటి ఛానల్ అది. ఇంకా మిగతా ఛానల్స్ అన్ని ఇదే, ఇంతకన్నా ఎక్కువ చెప్పాయి. ఖచ్చితంగా దీని గురించి ఏం చెప్పారని ఉన్నాయి నా దగ్గర. కాకపోతే ఇదే ఎందుకు చూపించారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25కి 24 ఎంపీల్లో గెలుస్తుందని చెప్పి సర్వే ఇచ్చినటువంటి ప్రముఖ నేషనల్ ఛానల్ అది. దాంట్లో ఏం చెప్తున్నా నేను చూపించాను కదా. ఇంత క్లియర్గా చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన డిఫెన్స్ లో పడిపోయారు. ఆ డిఫెన్స్ నుంచి ఎఫెన్సివ్ రావడానికి ఇట్లా ప్రచారం చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ అంటే. ఇంకొకళ్ళు ఏమంటారు, కెమికల్ కలపడం అనేది కామన్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడంటే, నేనైతే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ బాధేస్తుంది అంతే. ఈ పాటికే జనాలకు అర్థమై ఉంటుంది. బాధేస్తుంది అంతే. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిని చూస్తే మంచి అభిప్రాయం కలుగుతుంది, ఇంకొకరిని చూస్తే వ్యతిరేక అభిప్రాయం కలగచ్చు. లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక లబ్ధి పొందుతుంటే మీకు సింపతి చూపించుకోవచ్చు. కానీ ఇదేంది, ఇది కెమికల్ కలపడం అనేది కామన్ అని చెప్పి చెప్తున్నాడు అతను. నాకు అసలు ఏంటి ఇతను అని నాకు అర్థం కాదు అతను చెప్పేది. అంత దారుణంగా చెప్తుంటే
నాకైతే ఎవరిపైనా నాకు కోపం లేదు, కానీ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నా. ఏంటండి వెంకటేశ్వర ఈ ఏడుకొండలు ఆయనే వాడే చూసుకుంటారు ఏడుకొండలు వాడే ఏంటి వాట్ ఇస్ దిస్ అనుకున్నా. రైట్, ఏం జరుగుద్దో చూద్దాం సార్. ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా, అదే కంటిన్యూ చేస్తారా అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.